హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎన్ఆర్ సేల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మళ్ళీ ఒక కొత్త ట్రాలీతో మీ ముందుకు రాబోతున్నానండి. సో దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, మీకు అన్ని వివరాలు క్లియర్గా అర్థమవుతాయి. ఇంకా అర్థం కాకపోతే నా నెంబర్ కూడా ఇస్తానండి, ఆ నెంబర్కి కాల్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. ఇకపోతే మన ఛానల్ కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఉపయోగకరంగా ఉంది అనుకున్న వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెడతాను. ఫుల్ వీడియో చూడండి, అసలు స్కిప్ చేయమాకండి. ఇది వచ్చేసి కొత్త ట్రాలీ అండి, పాత ట్రాలీ కాదు, కొత్త ట్రాలీ. అది కూడా మీడియం రేంజ్ గల ట్రాలీ అండి. హెవీ బకాడీ అయితే కాదు, మీడియం రేంజ్ గల ట్రాలీ. ఈ రాబార్ వచ్చేసి గోటం టైప్ అండి. సో కొంతమంది ఏమో గోటం అంటారు, కొంతమంది ఏమో బెడ్ సిస్టమ్ అంటారు, కొంతమంది ఏమో రింగ్ అంటారు. సో గోటం టైప్ రాబారు, 6 ఇంచుల రాబార్ అనమాట. సో ప్లాట్ఫామ్ చూశారు కదా, అది 4mm ప్లాట్ఫామ్ అండి. సో వీ బెడ్ వచ్చేసి 5 ఇంచుల వీ బెడ్. చూడండి ఒకసారి, కింద ఛానల్స్ కూడా నేను చూపిస్తున్నా చూడండి. ఇందులో మనం ఇది మీడియం అని చెప్పా కదా, సో కింద ఛానల్స్ అన్నీ కూడా వైజాగ్ మెటీరియల్ వాడామండి. సో వైజాగ్ మెటీరియల్స్ ఒకసారి ఈ అడ్డ ముక్కలు చూడండి, 1 2 3 4 5 6 7. సో 7 అడ్డ ముక్కలు అయితే రావడం జరిగిందండి. సో కింద ఉన్న మెటీరియల్ అంతా కూడా ఆల్మోస్ట్ వైజాగ్ మెటీరియల్ వాడామండి. టైర్లు వచ్చేసి 10 సైజు టైర్లు అండి, అవి రీబటన్ టైర్లు. సో పోస్టులు ఒకసారి చూసారా, పోస్టులు అవి వైజాగ్ అని కనిపిస్తుంది. సో అవి కూడా బయటకి పెట్టి తయారు చేయడం జరిగిందనమాట. 5 ఇంచుల పోస్టులు, అవి 4 ఇంచులు కాదండి. సో 5 ఇంచుల పోస్టులు అయితే ఒక రేటు ఉంటుందండి, 4 ఇంచుల పోస్టులు అయితే ఒక రేటు ఉంటుంది. బయటికి పెట్టి తయారు చేస్తే ఒక రేటు ఉంటుంది, లోపలికి పెట్టి తయారు చేస్తే ఒక రేటు ఉంటుందండి. సో ఇది కూడా చూడండి. సో ఆల్మోస్ట్ దీనికి డోర్లకు వాడిన మెటీరియల్ తప్ప మిగతా అంతా కూడా వైజాగ్ స్టీలే వాడామండి. సో డోర్లు వచ్చేసి 18 ఇంచుల డోర్లు అండి ఇవి. డోర్లు వచ్చేసి 18 ఇంచుల డోర్లు. మళ్ళీ చెప్తున్నాను వినండి, డోర్లు వచ్చేసి 18 ఇంచుల డోర్లు. సో చూసారా, పోస్టులు వచ్చేసి 5 ఇంచుల పోస్టులు, బయటి పోస్టులు అనమాట. ఇది కూడా ఒకసారి కింద ఛానల్స్ చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7. సో 7 అడ్డ ఛానల్ అయితే వచ్చాయి దీనికి. సో మన దగ్గర వచ్చేసి ప్రతిదీ కూడా ఉన్నది ఉన్నట్టే చెప్తామండి. సో మసిపూసి మారేడికాయ చేసేలాగా ఉండదండి. సో మీకు ఏది కావాలో అదే చేస్తాను నేను. నా దగ్గర ఇది ఉంది ఇదే కొనండి నేనైతే ఫోర్స్ చేయను. మీకు వైజాగ్లో హెవీ బకాడీ కావాలన్నా చేసిస్తాను, లేదు మీడియంగా కావాలన్నా చేసిస్తాను. ప్రతిదీ కూడా మీతో నేను ఏది మాట్లాడానో, లేదు మీరు నాతో ఏది చెప్పారో ఆ విధంగా నేను తయారు చేసిస్తాను. సో కాస్ట్ దగ్గర మాత్రం ₹1 అటు ఇటుగా అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో నేను చెప్పిన ఫిక్స్డ్ అయితే రేట్స్ కాదండి ఇవి. సో నేను ఈ రేట్ చెప్పాను, ఈ రేటుకే ఇస్తా అని ఫిక్స్డ్గా అయితే ఉండదు. ₹1 అటు ఇటుగా మనం కూరగాయల బేరం లాగా మాట్లాడుకోవచ్చు. చూడండి ఒకసారి. సో ఐరన్ మీద వైజాగ్ బుక్ అని కనిపిస్తుంది చూసారా, అడ్డం మన నిలువు ఛానల్ మీద. సో ఇదనమాట, కింద ఉన్న మెటీరియల్ ఆల్మోస్ట్ వైజాగే ఉన్నది. సో ఒకసారి కమాన్ కట్లు కూడా చూడండి. సో కమాన్ కట్ల విషయానికి వస్తే ఇవి 3 ఇంచుల లారీ కమాన్ కట్లు అండి. సో టైర్లు కూడా మన దగ్గర 2 రకాల టైర్లు ఉన్నాయండి. రీబటన్లో కూడా 2 రకాల టైర్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి నిలువు బటన్లు, ఇంకోటి వచ్చేసి అడ్డ బటన్లు. సో ఒకవేళ మీకు అడ్డ బటన్లు కావాలన్నా అడ్డ బటన్లో టైర్లు వేసిస్తానండి. సో ఒకసారి ఈ కమాన్ కట్లు కూడా చూశారు కదా. సో చూడండి, ఇక్కడ కూడా వైజాగ్ అని కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో ప్రతిదీ కూడా కొత్త ఐరనే వాడామండి. సో పాత ఐరన్ అయితే కాదు. సో కొత్త ఐరనే వాడాము. మన దగ్గర ఎక్స్చేంజ్ కూడా అందుబాటులో ఉందండి. మీ దగ్గర ఉన్న పాత ట్రాలీ నాకు ఇచ్చేసి కొత్త ట్రాలీ మీకు కావాలన్నా కానీ మనం ₹1 అటు ఇటుగా మాట్లాడుకుందామండి. ఆ విధంగా కూడా నేను ఇస్తాను మీకు. లేదు మీ దగ్గర ఉన్న ట్రాలీ కొనమన్నా నేను కొంటానండి. అదేవిధంగా ఒకవేళ నా ద్వారా అమ్మి పెట్టమన్నా కానీ మీరు నాకు
ఫోటోలు కానీ వీడియోస్ కానీ నా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. సో నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. ఆ విధంగా కూడా మీకు సహాయం చేస్తాను. సో సిలిండర్ వచ్చేసి మహీంద్రా కంపెనీకి సంబంధించిన 15 టన్నుల సిలిండర్ అండి ఇది. సో చూడండి ఒకసారి. సో ఇందులో వాడిన ప్రతి మెటీరియల్ కూడా కొత్తదేనండి. కొత్తదైతే కొత్తదని చెప్తాను, పాతదైతే పాతదని చెప్తానండి. మా అడ్రస్ వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం అండి. సో స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. మరిన్ని వివరాలు క్లియర్గా మాట్లాడుకుందాము. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. సో అప్పటి వరకు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేస్తారని ఆశిస్తూ జై జవాన్ జై కిసాన్.